సాఫ్ట్‌వేర్ అంటే కార్పొరేట్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఇప్పుడేంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ల్యాప్‌టాప్స్, మొబైల్స్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో, ఈ రేడియేషన్స్ అనేవి కూడా వాళ్ళ హెల్త్ పైన ఈ ప్రాస్టేట్ కానీ, లేకపోతే ఈ టెస్టిక్యులర్ గాని వీటి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మొబైల్ ఫోన్స్ అండ్ ఈ ల్యాప్‌టాప్స్ యూసేజ్ వల్ల డైరెక్ట్‌గా దాని కోరిలేషన్ టు టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది అంత కోరిలేషన్ ఏం లేదండి. బట్ ప్రాస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేది ఎక్కువ ఈ ఆహ్, ఆహ్, ఎట్లా అంటాం రేస్ రిలేటెడ్ అంటే ఏషియన్స్, కాకేషియన్స్, ఆఫ్రికన్స్ ఆర్ అమెరికన్స్ ఎలా ఉందంటే అలా మనకు అనాదిగా ఈ రేస్‌లో ఉన్న వాళ్ళకి ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ వస్తుందనమాట. అట్లా చూసుకుంటే కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేవి మనకు రిలేటివ్‌గా తక్కువేనండి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడం ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ గానివ్వండి, ఎక్కువ ల్యాప్‌టాప్స్ అండ్ మొబైల్ ఫోన్ మొబైల్స్ యూజ్ నుంచి చేసి. రావడం అన్నది ఈజ్ నాట్ రైట్ అండి. దాని గురించి టెస్టిక్యులర్ క్యాన్సర్‌కి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రాస్టేట్ హెల్త్‌కి సంబంధించినంత వరకు చాలామంది అడుగుతారు. సార్ లైఫ్ స్టైల్ ఎటువంటి లైఫ్ స్టైల్ మేము లీడ్ చేస్తే ప్రాస్టేట్ ఇబ్బంది మనకు రాదు. అంటే దేర్ ఈజ్ ఒక ఫ్రేజ్ లాగా చెప్తానమాట. వాట్ ఈజ్ రైట్ టు యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రైట్ టు యువర్ ప్రాస్టేట్ అంటాం. అంటే కార్డియక్ హెల్త్ గుండెకు సంబంధించిన ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ ఒక విధంగా ప్రాస్టేట్‌కి సంబంధించిన సంబంధానికి కూడా వర్తిస్తాయి అన్నమాట. అంటే గుడ్ స్లీప్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓవరాల్ వెల్ బీయింగ్‌కి ఈ 3 లక్షణాలు చెప్తాం అనమాట. అవి హార్ట్ హెల్త్‌కి మంచిది, అలాగే మగవాళ్ళలో ప్రాస్టేట్ హెల్త్‌కి కూడా మంచిది అనమాట. ప్రాస్టేట్ హెల్త్ అని నేను ఎప్పుడైతే అంటానో సెక్షువల్ హెల్త్ కూడా ఇందులోకి వస్తదండి. ఎందుకంటే ప్రాస్టేట్ ఈజ్ ద సెకండరీ సెక్షువల్ ఆర్గన్. అందులో నుంచే హార్మోన్స్ కానివ్వండి, వీర్యం ఉత్పత్తి కావడం కానివ్వండి, ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ ఫ్రమ్ ప్రాస్టేట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ ప్రాస్టేట్ అని అన్నప్పుడు, ప్రాస్టేట్ హెల్తీగా ఉన్నప్పుడు సెక్షువల్ లైఫ్ కూడా హెల్తీగా ఉంటదనమాట.